సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు. ఆడబిడ్డల రక్షణ కోసం ఈ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందన్న సీఎం చంద్రబాబు. పిచ్చి రాతలు రాస్తే వదిలిపెట్టమని హెచ్చరికలు. లగచర్ల రైతులు కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. ఘటనతో సంబంధం లేని వారిని అరెస్ట్ చేశారన్న కేటీఆర్, సీఎం రేవంత్ దాడికి డైరెక్షన్ ఇస్తున్నారని రైతులు చెప్పారన్న మాజీ మంత్రి. బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు, కాంగ్రెస్ నేతలను వదిలేశారన్న కేటీఆర్. హాట్ గా సాగిన ఏపీ శాసన మండలి సభలో గందరగోళం ఏర్పడడంతో సోమవారానికి వాయిదా. గత 5 ఏళ్లలో ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకమే జరిగింది. దేనికి సరైన లెక్కలు, జమా ఖర్చులు లేవన్న మంత్రి పయ్యావుల. గత ప్రభుత్వం అంకెల గారడితో అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందని కామెంట్. గత ప్రభుత్వం మెగా డిఎస్సీ పేరుతో మోసం చేసింది. నిరుద్యోగులను గత సర్కార్ మభ్యపెట్టిందన్న లోకేష్. త్వరలోనే డిఎస్సీ వయో పరిమితిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. ధాన్యం ఉత్పత్తిలో హర్యానా, పంజాబ్ను తెలంగాణ అధిగమించింది. గతంలో 1,46,00,000 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి ఉండేదన్న తుమ్మల. ప్రస్తుతం 1,53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందన్న మంత్రి. సన్నవడ్లకు క్వింటాకు 500 ప్రకటించామని వెల్లడి. పంటలకు బోనస్ అన్నారు, బోగస్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే సత్తా ఈ ప్రభుత్వానికి లేదన్న కిషన్ రెడ్డి. పోలీస్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఫైర్. మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం. బాధితుల ఫిర్యాదుతో 10 మంది సీనియర్లను సస్పెండ్ చేసిన డైరెక్టర్. బోర్డులకే పరిమితమైన ర్యాగింగ్ కమిటీలు. నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు. సాయంత్రం కేంద్ర మంత్రులతో సమావేశం. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించనున్న సీఎం. శ్రీకాకుళం జిల్లా మందసలో ఎలుగుబంట్ల సంచారం. సువర్ణపురంలో శివాలయం ప్రాంగణంలోకి వచ్చిన ఎలుగుబంట్లు. భయాందోళనలో స్థానికులు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేయడం ఎన్డీఏ అదృష్టంగా భావిస్తున్న పీఎం జన్మన్ యోజన ద్వారా పనుల ప్రారంభ ఘనత ఆమెదేనన్న ప్రధాని మోడీ. గత ప్రభుత్వాలు వెనుకబడిన వర్గాల సంక్షేమం గురించి ఆలోచించలేదని ఫైర్. ఢిల్లీలో అత్యంత దారుణంగా వాయు కాలుష్యం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 432 పాయింట్లు నమోదు. ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు. రోడ్లపై తగ్గిన విజిబిలిటీ. ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ వాసులు. నిర్మాణ పనులు, కూల్చివేతలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశం. డెహ్రాడూన్ యాక్సిడెంట్లో సంచలన విషయాలు. ప్రమాదానికి ముందు మందు పార్టీ చేసుకున్నట్లు గుర్తింపు. అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానం.